నాది కష్టపడి తీసిన సినిమా ఫట్టు. అయినా నా లైఫ్ మాత్రం సూపర్ హిట్. ఏంటి నమ్మరా? అయితే చూసేయండి నా స్కిట్ అంటూ ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అది వాళ్ళలోనే అనసూయం చూసుకొని చేస్తున్నావు. ఏదో అడ్జస్ట్ అయిపోయి ఇంకా రోజు పిలిస్తే బాగోదని శాంతి బానే చూస్తారు. నాకన్నా అందం అమ్మాయి దొరికిందనుకో ఆవిడనకపోతారు. నేను అందానికి ప్రాముఖ్యత అవనాన్ని నిన్ను చేసుకున్నా కూడా నీకు అర్థం కాలేదా శాంతి? ఈ మాటకి ఏం తక్కువ లేదులే. మీకు నచ్చిన సాంగ్ మీరు ప్లే చేసుకున్నారు. మాకంటూ ఒక మనసు ఉంటుంది, మాకు కూడా కొన్ని సాంగ్లు ఉంటాయి. తెలీదా మీకు? వినండి. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. గువ్వ గోరింక కాబట్టి వాళ్ళు వేసుకున్నారే. ఇక్కడ గువ్వ గుట్ల గువ్వ ఎలా సెట్ అయితే? ఏదైనా మాట్లాడితే సంబంధం ఉండాలి. ఏంటండి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు? అలాంటప్పుడు నా ఫోటోని మీ పర్సులో పెట్టుకుని ఎందుకంటే తిరుగుతారు? ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడైనా రాస్తే నీ ఫోటో చూపిస్తే నన్ను కూడా వదిలేస్తున్నాడు వాడు. ఏంటండి ఆ మాటలు? అసలు భార్యని మల్లెపూల నలకుండా చూసుకోవాలన్న సంగతి మీకు తెలీదా? ఏంటమ్మా మల్లె పువ్వులా వాడిపోకుండా చూసుకోవాలా? వాడిపోయిన దాన్ని వాడిపోకుండా ఈడు కూడా చూసుకోలేడు. ఎడ్డి అంటే తడ్డి అంటే తడ్డి అంటే ఎడ్డి అంటే గొడవ పడకూడదే. ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ సుజాత అండ్ రాఘవాలా ఉండాలి. బట్ ఇట్ నాట్ షుడ్ బి లైక్ ఏటి అండ్ రాఘవాలా ఉండకూడదు. ఈ ఉపన్యాసాలకి ఏం తక్కువ లేదు. ఆ ఇత్తడి బొమ్మ సీరియల్లో ఆ హీరోని చూసి నేర్చుకోండి. పిల్లని ఎంత బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా వెనక ఏఆర్ రెహమాన్ లెవెల్ ఆర్ఆర్ఎస్ లేపుతుంటారు. వాళ్ళు ఏం పీకేదేం లేదు. ఆర్ఆర్ అంటే ఏంటండి? ఏ సత్తాలు ఎలాంటి తీసుకొచ్చి ఏదో దైవాంశ సంభూతుల్లో రీ రికార్డింగ్ చేస్తారు చూసావా, దాన్ని ఆర్ఆర్ అంటారు. ఎప్పుడు ఒకరి మీద పడి ఏడవడమే. ఆయన ఇంత పెద్ద కొంపలో ఇన్ని రోజులు పెళ్ళైంది, ఒక పిల్ల లేరు పీచు లేరు. నాకేమో గంపిడి పిల్లలు కనాలని. నువ్వేమో ఖుషి సినిమా క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతమంది పిల్లల కంటే నాది రక్త చరిత్ర క్లైమాక్స్ అయింది. ఏంటి తెగ నోరులేస్తుంది ఏంటి? ఒళ్ళు పగులుద్ది. ఏం నిజంగా అన్నావా వేళాకోళంగా అన్నావా? నిజంగానే అన్నా. నిజమైతే ఓకే. ఏళాకోళాలు మన దగ్గర పనికిరావు. మీ నోట్లో నోరు పెట్టే బదులు గ్రైండర్లు పప్పేసుకోవడం మంచిది. వేసుకో. సైలెంట్ లెటర్లు ఇంగ్లీష్ లోనే కాదండి తెలుగులో కూడా ఉంటాయి. వీళ్ళ నాన్న దీన్ని ఇచ్చి చేసేటప్పుడు అమ్మాయి జాగ్రత్త అన్నాడు. అక్కడ అమ్మాయితో జాగ్రత్త తో సైలెంట్ చేసేటోడు. బా వచ్చాడు. ఏంట్రా అదేంట్రా మూతికి? ఈ మధ్య అంతటి లెక్క కూడా స్కైన్ ఫ్లూ ఉందట అల్లుడు. స్వైన్ ఫ్లూ అనేది పందుల వల్ల వస్తుంది, పందులకు రాదు. ఏంట్రా అది? ఆ రాకేష్ గారు అక్కడ పిల్లలు కనపడట్లేదు ప్రాక్టీస్ చేయడానికి ఎత్తుకుతున్నాడు. ఇక్కడ ఉన్నారేంటి గొప్పదేశం అందరూ? ఈ ఏలాకోలన్నీ చాలుగా అల్లుడు. ఆ న్యూస్ ఎటు చదువు. అదే చూస్తున్నా. పాకిస్తాన్ లో బాంబు పేలి 100 మంది టెర్రరిస్టులు మృతి. అదేంటిది? ఉగ్రవాదులు అనే వాళ్ళు పాకిస్తాన్ లో ఉంటారు కదా, అక్కడ బాంబులు ఏంటి? వాళ్ళు అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తుంటారు. పిచ్చిన సరేగా నల్లుడు, రాత్రి నాకు ఒక మంచి కళ వచ్చింది అల్లుడు. మా అమ్మాయి మంచి మంచి స్వీట్లు చేసినట్లు, నేను పుష్టిగా తింటున్నట్లు. రాత్రి నా దిండంతా కొరికి తింద నువ్వేనా పంది కుక్కలాగా? ఈ సోది కబుర్లన్నీ బానే చెప్తావు. ఇప్పుడు ఇస్తారా మామ? నువ్వేదో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినన్నావు కదా, ఒక సినిమా హిట్ కొట్టు అప్పుడు ఇస్తా కట్నం. హిట్ కొట్టకపోతే నా కూతురు నేను తీసుకుపోతా. సినిమా హిట్ కొట్టి చూపిస్తా. కట్నం అమ్మాయి ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. మామ నీ ముందే కొడతా సినిమా హిట్. అమ్మాయి నాన్న దా లొకేషన్ కి వెళ్దాం రా. మామ ఇదేరా లొకేషన్. అల్లుడు నీ సినిమాలో కొంచెం నాకు విలన్ పాత్ర అల్లుడు. నువ్వు ఆల్రెడీ బాహుబలిలో చేసావు కదా మామ. నేను బాహుబలిలో చేయడం అల్లుడు. పార్ట్ 1 లో రానా ఇంట్రడక్షన్ నీతోనే కదా ఫస్ట్. దున్నపోతు కదా. నువ్వు మాత్రం మనిషి ఏంటి? ఆ దొంగ మరి అన్ని తెలిసి కూడా. ఆ హీరో హీరోయిన్ పిలిపించండి. ఒరే అక్షా ఖాన్ తో ఏ అమెరికానో సల్మాన్ ఖాన్ వస్తారనుకుంటే చికెన్ వచ్చాడేంటి?
హీరో ఇక్కడ ఆహా. అనసూయ గారు. ఆ. ఇప్పుడు ఆడు కాదు హీరో నేను. అనసూయ గారికి నాకు సాంగ్ వేయండి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. బాబా ఏంటండి ఇది? ఆడికేమో రౌడీ బేబీ రోజు 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 ఒప్పుకుంటారు, నాకేమో కుమ్మాడి కుమ్మాడి. కూల్ సార్ కూల్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇంకో గంట అరగంట అనేలా ఉన్నాడు. సరే గాని రామ్ చరణ్ ఎన్టీఆర్ RRR లో సినిమా చేస్తున్నారు, నేను RRR స్టార్ట్ చేస్తున్నాను. సార్ డబల్ ఆర్ ఏంటి? ఒక ఆర్ అంటే రక్తం ఎక్కించడం అమ్మా, ఇంకో ఆర్ అంటే రాడ్లు వేయటం. ఆల్రెడీ వేసాం. ఏం లేదమ్మా, ఇప్పుడు మేము డైరెక్టర్ని, మీ ఇద్దరు హీరోయిన్లు. మీ మీద ఫస్ట్ షాట్ ఏంటంటే ఇదేరా మన సినిమా లొకేషన్. అదేంటల్లుడు, ఒక సెట్ ప్రాపర్టీ లేదు, ఏమీ లేదు, సినిమా ఎలా చేస్తారు? వాడికి అవేం అవసరం లేదు. మూర మల్లెపూలు 2 చైనా కెమెరాలు ఉంటాయి చాలు, మొత్తం తీసేస్తాడు వాడు. ఏంటి అలా చేస్తే చూస్తారా? నిన్న నువ్వు ఫోన్ హిస్టరీ చెక్ చేసా, నువ్వు చూసినవన్నీ వాడు తీసినవే. జరగండి, వాళ్ళ షూటింగ్ వాళ్ళదే, మన షూటింగ్ మందే. ఆ సీన్ చెప్పండి. ఓకే, ఇద్దరు దూరం నుంచి చూసుకుంటా ఉంటారు. ఆల్మోస్ట్ ముద్దు పెట్టేసిన ఫీల్ అంతే. ముద్దు పెడితే ఎలా ఉండాలంటే 2 లారీలు వచ్చి రే 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 నీ సినిమా థియేటర్ లో రిలీజ్ చేయడానికి, కృష్ణకాంత్ పార్క్ లో రిలీజ్ చేయడానికి రా. ఏం చేస్తున్నారు నువ్వు అక్కడ? సైలెంట్ గా ఉండండి. ఫస్ట్ హీరో హీరోయిన్ వాక్ తీసుకోండి అమ్మా. వాక్, జస్ట్ వాక్. ఎలా ఉంది? ఆ అమ్మాయి నేను రోడ్డు దాటించినట్టే ఉందరా. దగ్గర జరగండి, ఇంకా దగ్గర జరగండి. దగ్గరికి నేను చెప్పాలా? కూల్ గా చెప్పండి సార్. వాడి యాక్టింగ్ లోను అంతే ఇన్వాల్వ్మెంట్, డైరెక్షన్ లోను అదే ఇన్వాల్వ్మెంట్. నువ్వు కొంచెం దగ్గర చేరుకో, నువ్వు కూడా కొంచెం దగ్గర చేరుకో. ముగ్గురు అమీర్పేటలో పాంప్లెట్లు ఏరుకోండి. ఇది ఒక సినిమా, మళ్ళీ మాకు సినిమా డిస్టర్బ్ చేశారంటే చంపుతావే. హీరోయిన్ దగ్గరికి మీరు వెళ్ళి ఐ లవ్ యూ గీత, మరి ఆ అమ్మాయి ఏమంటది? ఐ లవ్ యూ తాత అంటది. ఏమండి ఇలాగవుతే ఎలా చేస్తామండి? చేయవా మరి ఎందుకురా నువ్వు? ఎందుకు నువ్వు? అరే నువ్వు ఆగరా రే, మా జరగనేనరా. అల్లుడు, నేను హీరోగా చెయ్యాలంట. మా మామనంట పెట్టి చేయరా ఒకటి. అప్పుడు ఈయన పెడితే టైటిల్ మార్చాలి. మార్చరా, నీకు అలవాటే కదా. మంచం కింద మామ, మంచం మీద బామ అని పెట్టి ఏదో టైటిల్. ఏనా ఏం పెట్టను? ఆకుందా పాకిస్తాన్. ఏంటి సార్ అది? నేను చెప్పించేయండి అయ్యా, మన కొరియోగ్రాఫర్ లేడు. ఓకే ఓకే. హీరోయిన్ ఏం చేస్తే ఫాలో అయ్యి. సాంగ్ ప్లీజ్. మీరు స్టెచ్ చేయండి, మేము స్ట్రెచ్చర్ రెడీ చేస్తాం. మైక్ మీకే పర్లేదు, రండి. 2 కాళ్ళు ఎలాగెళ్తాయి? అలాగెలాగా వెళ్తాయి. ఎలవా 2 కాళ్ళు 2. ఆ డైలాగ్ మిస్ అయింది. హీరో గారిని చూసి నేచురల్ గా మీకు ఏ డైలాగ్ వస్తే అది చెప్పండి. యాక్షన్. ఈ చదువులు గిదువులు నా వల్ల కాదు, నాకు త్వరగా పెళ్లి చేసింది నాన్న. మీరు ఫీల్ అవ్వకండి, హీరోయిన్ బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. నువ్వు వెళ్ళి ఒళ్ళో తలవాల్చి మంచి ప్రేమ ఫీల్, మంచి బ్యాక్గ్రౌండ్. ఓకే రెడీ, యాక్షన్. ప్రేమగా బ్యాక్గ్రౌండ్ ఫీల్ సాంగ్ ఏంటమ్మా. నువ్వు చూడటం తప్ప ఏం పీకలేవు. పీకు. వాడు మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. మన క్లైమాక్స్ కి వెళ్ళిపోదాం. దే లైట్స్ ఆఫ్. హీరోయిన్ కి భయం వేస్తుంది. నువ్వు దీపం వెలిగించి హీరోయిన్ భయాన్ని పోగొట్టాలి. లైట్స్ ఆఫ్. ఎక్కడ్రా హీరో దీపం వెలిగించడే? అబ్బా, కరెంటు పోతే చాలు కాఫీలు ఇచ్చేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కరువే. ఎవడైనా చీకట్లో వెలుగు దగ్గరికి వెళ్తాడు, మీరు చీకట్లో కూడా చీకటి దగ్గరికి వెళ్ళాలరా? రేపే సినిమా రిలీజ్, చూద్దాం ఏం జరుగుద్దో. మన సినిమా ఫెయిల్ అయిపోయిందండి. ఏదో జరిగింది.
ఒక్క హిట్ సినిమా చేయలేకపోవాలడు. నా కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నా. మామ ప్లీజ్ నో మామా దాన్ని వదిలించుకోవడానికే ప్లాప్ తీసారా? ఏం మాకు ప్లానులు లేవా? అక్షాఖాన్ లేదా? అక్షాఖాన్ మా ప్లాన్లు మాకు ఉంటాయి, మీరు వేసుకోండి చెప్తా. బాబు గారు బాగా ఎంజాయ్ చేశారు మీరు. రాజు ఎంట్రీలోనే ఒక రకమైన ఫీలింగ్ వచ్చాడు. ఏమనిపించింది రాజు ఆ అమ్మాయితో చేస్తుంటే? తాత ఈ వయసులో అక్స చాలా బాగా చేసింది డాన్స్. వెరీ గుడ్ మా, బాగుంది. అది Thank you, గుడ్. రోజా గారు బాగుంది, సరదాగా Thank you, అనిపించింది. అక్షాఖాన్ మన జబర్దస్త్ రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ రోజా గారు.